హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటి పొద్దున్నే మళ్ళీ పిచ్చి చెట్లు పట్టుకొని వచ్చినా అనుకుంటున్నారా? ఇది పిచ్చి చెట్లు అయితే కాదండి, మనకు అందుబాటులో ఉండే మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ ఇది వాడి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాము అని, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా షేర్ చేసుకుందామని అయితే ఈ విషయం మీకు చెప్తున్నానండి. నా కాలుకైతే ఒక చిన్న కురుపులాగా అయితే అయ్యింది. దానికి కొంచెం దురదలాగా వస్తే గోకానండి. అది గోకితే అది పెద్ద పుండులాగా అయితే అయ్యింది. తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఎన్ని రకాల టెస్టులు చేయాలో, అన్ని రకాల మెడిసిన్లు ఇవ్వాలో అన్ని రకాల టెస్టులు చేశారు, కానీ ఏం లేదు, నార్మల్ అని అయితే వచ్చింది. కానీ పుండు మాత్రం తగ్గలేదన్నమాట. తర్వాత మా వారు ఏం చేశారంటే, ఇంకా ఈ నల్లల్లం ఉంటుంది కదా, దీన్ని నల్లల్లం అంటారు. ఇప్పుడు ఈ పూలు కనిపిస్తున్నాయి కదా, దాన్ని గడ్డి చామంతి అని కూడా అంటారు. మామూలుగా మన ఇండ్ల ముందరైతే ఇది ఎక్కువగా పెరుగుతూనే ఉంటుంది. అయితే దీని ఆకులు రసం పిండి పట్టిలా కట్టేసి రసం దాని మీద పోసి పట్టి కట్టు అని చెప్పారనమాట. ఇది అట్లా ఇన్ఫెక్షన్కి కుర్పులకే కాకుండా మామూలుగా పిల్లలు నిలబడి దెబ్బలు తగిలించుకుంటుంటారు. మనం మామూలుగా ఏమైనా దెబ్బలు తగులుతుంటాయి కదా, అలా దెబ్బలకు దీని రసం పూసి పట్టి కట్టేస్తే తొందరగా నయం అయిపోతుందండి. నాకు కూడా అప్పుడు ఇన్ఫెక్షన్ అయినప్పుడు కాలు, ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు, అది ఎలా అయ్యిందో అది ఫోటో చూపిస్తాను చూడండి. అప్పుడు నేను ఇంకా 4-5 పట్టీలు వేసాను అంతే, దెబ్బకు మొత్తం నయం అయిపోయింది. మళ్ళీ ఇంతవరకు దాన్ని ఇచ్చింగ్ కానీ దురద కానీ ఏది కానీ ఆ ప్లేస్లో లేదనమాట. చాలా బాగా పనిచేసింది. నేను అసలు మా వారు చెప్తే ఫస్ట్ నమ్మలేదు. కాకపోతే చేయడంలో తప్పేం లేదు కదా, దాంతో కాలుతో బాధపడేదానికన్నా చేయడం బెటర్ కదా అని అయితే నేను ఆ పని చేశానన్నమాట. కానీ చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. అందుకే ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.